నమస్తే. ఏ తండేలు దుల్లగొట్టాడు శేఖలో అమ్మాయి. సినిమాలో హైలైట్స్ మాత్రం నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారి ఇద్దరు ఒకరి కోసం ఒకరు సినిమాలు చేస్తారు. అలానే చంద్రమోహన్ రెడ్డి గారు నాగ చైతన్య గారికి, నాగ చైతన్య గారు చంద్రమోహన్ రెడ్డి గారికి ఇంకో 10 సినిమాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. అంత బాగుంది సినిమా హైలైట్స్ అన్ని నేను ఒకటి అని చెప్పా, నాగ చైతన్య గారు హైలైట్ అంతే. అలాంటి సినిమా, ఇలాంటి స్టోరీ, అలాంటి యాక్టింగ్ నాగ చైతన్య గారు తప్ప ఎవ్వరు చేయలేదు. ఇవాళ రేపున్న లీగ్ హీరోస్లో, ఈ లీగ్ హీరోస్లో ఎవరు చేయలేరు. బీజిఎం డిఎస్పి గారు పెద్ద పెద్ద సినిమాలకి, పెద్ద పెద్ద ఎలివేషన్లు ఉన్న సినిమాలకి డబర్ 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 అని కొట్టేసి పూనగాలు తెప్పించడం ఎవరైనా చేస్తారు. ఇలాంటి సినిమాకి బీజిఎం కొట్టడం, పాటలు ఇవ్వడం అనేది చాలా కష్టం. డిఎస్పి గారు చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా కొట్టారు. ఎందుకు అంటే మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఒక మంచి బీజిఎం, అలానే ఒక మంచి మూమెంట్ వచ్చినప్పుడు మంచి పాట, దానికి తగ్గట్టు ఆ పాటకి తగ్గట్టు ఒక బీట్, అలానే ఒక మంచి ఫైట్ సీన్ వచ్చినప్పుడు, పేట్రియాటిక్ సీన్ వచ్చినప్పుడు ఆ పేట్రియాటిక్ దగ్గర బీజిఎం పడాలి. అలాంటివన్నీ చాలా బాగా మేనేజ్ చేశారు డిఎస్పీ గారు. 100% ఇచ్చారు డిఎస్పీ గారు మాత్రం సినిమాకి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు, ల్యాగ్ ఉంది అని నేనేం చెప్పా. జనాలకు ల్యాగ్ అనిపించచ్చు, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయి సినిమాలో. పెద్ద పెద్ద ఫైట్ సీన్లు లేవు, ఎగిరి తన్నకోడాలు లేవు, కుళ్ళు జోకులు లేవు, ఐటెం సాంగులు లేవు. సో కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఇవన్నీ మాట్లాడద్దు. ఇలాంటి సినిమా వచ్చాము, అమ్మయ్య మంచి సినిమా చూసాం రాబాయ్ అనుకోవాలి అంతే. అక్కినేని ఫ్యాన్స్కి ఒకటే చెప్తా, అక్కినేని ఫ్యాన్స్కి, మూవీ ఫ్యాన్స్కి ఒకటే చెప్తా, నాగ చైతన్య గారు ఇలాంటి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఆయన ఇలాంటి మంచి సినిమాలు మనకి ఇవ్వాలి అంటే ఈ మంచి సినిమా ఆడాలి ఫస్ట్. సో దీనికి మనం ఎంకరేజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కూడా వస్తాయి, కమర్షియల్గా కూడా సక్సెస్ వస్తుంది. అప్పుడు ఇలాంటి సినిమా చేయడానికి వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అని అడుగుతున్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారు అబ్బా కంబ్యాక్ చేయడానికి? ఆయన వస్తూనే ఉన్నారు, హిట్లు ఇస్తూనే ఉన్నారు. కమర్షియల్ నెంబర్స్ లేవేమో అంతే, ఆయన మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మనం ఎంకరేజ్ చేయాలి, గుర్తించాలి అంతే. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ నాగ చైతన్య గారు, ఇది ఒప్పుకోవాల్సిందే. అదే చెప్తున్నా, ఇదే బాధ. ఇప్పటి వరకు మొత్తుకుందంతా వేస్ట్. 100 కోర్స్ వస్తుందా అంటారు ఆయన. 100 కోట్లు ఎందుకన్నా? 100 కోట్లు వస్తేనే సినిమా బాగుంటుందా? ఒకప్పుడు సినిమాలు ఎలా చూసామన్నా, 50 రోజులు 100 రోజులు థియేటర్లో ఉండేవి. ఈ ఓటీటీలు వచ్చాక సర్వనాశనం చేసాయి సినిమాల్ని. థియేటర్కి వెళ్ళండి, చూడండి. ఫస్ట్ లవ్ స్టోరీ, రియల్ స్టోరీ, స్క్రిప్టెడ్ రియల్ స్టోరీ. ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి లైఫ్ స్టోరీ సినిమాగా లవ్ స్టోరీ రాబోతుందా? రాదన్న, కష్టం. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా చేసుకుంటున్నారు. సో అది కష్టంలే, అయ్యే పని కాదు అది. అబ్బే పోనీ వాళ్ళిద్దరి లైఫ్ లోని లవ్ సీన్స్ అన్ని కలిపి ఒక సినిమాగా వీళ్ళ ఇద్దరు హీరోయిన్గా కష్టంలే అన్న. వాళ్ళ సినిమా, వాళ్ళ లైఫ్ ని సినిమాలు తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా ప్రైవేట్ గా పెట్టుకుంటారు, ఎన్నో చూస్తారు, ఎన్నో అనుభవిస్తారు. వదిలే మనకు అవన్నీ, హాయిగా సినిమా చూసుకుంటాం. నేనైతే 3 ఇస్తా. దడేలు అనిపించిందో దుల్లగొట్టిండు. థ్యాంక్ యూ.